అందరికి ఉగాది శుభాకాంక్షలండి. ముందు రోజు పూజ కోసం పువ్వులన్నీ తీసుకున్నాను. తెల్లవారింటికి లేచి వెంటనే తలస్నానం అయితే చేసేసాను. ఉగాది రోజు గారెలు తింబలం అయితే చేస్తాం. ముందు రోజు రాత్రి మినపప్పు బియ్యం అయితే నానబెట్టుకున్నాను. మిక్సీలో గారెలు వేస్తే కొంచెం గట్టిగా అయితే వస్తుంది. మరి తింబలం విషయానికి వస్తే ఒక పెద్ద జోక్ అయితే ఉంది. తెల్లవారింటికి మా చెల్లి కూడా కాల్ చేసింది ఉగాది అక్క తింబలం చేయడానికి ఎన్ని గ్లాసులు వాటర్ వేయాలి ఒక గ్లాస్ పిండికి అన్నది. తెలిసింది తక్కువ చెప్పింది ఎక్కువ. ఒక గ్లాస్ కి అయితే 5 నుంచి 6 గ్లాసులు వేయాలి అనేసి చెప్పాను. వెంటనే కాల్ కట్ చేసి మా అమ్మకు కాల్ చేసింది. అప్పుడు మా అమ్మ ఒక గ్లాస్ కి 3 గ్లాసులు వాటర్ వేయాలని తనతో చెప్పి అదే విషయం చెప్పడానికి మా చెల్లి మళ్ళీ కాల్ చేసింది. మరి మనం తింబలం అవన్నీ ఎప్పుడు చేయలేదు కదా, మా అత్తయ్య ఉన్నప్పుడు చేసుకునే. అందుకే నాకు పెద్దగా ఐడియా లేదు కాబట్టి అలా చెప్పేసి ఇంతకీ ఇప్పుడు చేస్తున్నవన్నీ ఉగాది రోజు మార్నింగ్ చేశాను. ఉగాది రోజు మామిడి పచ్చడి ఎంత ఇంపార్టెంట్ అలానే గారెలి తింబలం కూడా అంతే ఇంపార్టెంట్ అండి మాకు. మరి పండగ రోజు మీరేమేం చేశారో చెప్పండి. ఈ ఇయర్ పండగ వచ్చేసి 10 లోపల చేయాలంట. మరి వంటలతో పాటు గుమ్మంలో ఇలా పసుపు వేసేసి ముగ్గు వేస్తే చాలా అందంగా ఉంటది. మరి ఉగాది పండగ ఎలా జరుపుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మరి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. స్క్రీన్ మీద ట్యాగ్ చేశాను. అసలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది సమ్మర్ కి. బాయ్.